ప్రస్తుతానికి మనం అమరావతి రాజధాని ఏరియా వెలగపూడిలో అయితే ఉన్నాం. ఇక్కడైతే రైతులు గత కొంతకాలం నుంచి కూడా దీక్షలు అయితే చేస్తున్నారు. అయితే ఈ దీక్షలు ఎందుకు చేస్తున్నారనే నేపథ్యంలో అడిగేందుకు కొంతమంది రైతులు అయితే మనతో ఉన్నారు. వారిని మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అమరావతికి రైతులు ఎంతో భూదానం అదే భూములు అయితే ఇచ్చారు. అయితే ఈ భూములు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి అదే గవర్నమెంట్ మారిన తర్వాత మీరైతే దీక్షలు అయితే మొదలుపెట్టారు. అసలు ఈ దీక్షలు ఎందుకు చేస్తున్నారు? 1570 రోజులండి. 1500 మేము కావాలని ఇక్కడ రాజధాని పెట్టింది కాదు. ఇది మా దగ్గర ఎవరో రాజకీయ నాయకుడు ఉండి, బలమైన నాయకుడు ఉండి, దీన్ని ఇక్కడే రాజధాని కావాలి అని పట్టుబట్టి ఎదువరకు కానీ ప్రత్యేక ఆంధ్ర కావాలని సుందరయ్య గారు నిరాహార దీక్షలు చేసినట్టు కానీ, ప్రకాశం పంతులు గారు చేసినట్లు కానీ ఇది ఎవరు కావాలని ఇక్కడ దీక్షలు చేసో లేకపోతే ఇది చేసి తెచ్చిన రాజధాని కాదు. ఇది ఒక గవర్నమెంటు వాళ్ళకు అనుకూలం ఏదైతే అనుకూలమైన వనరులు ఏంది, వాటర్ కానీ రహదారి కానీ అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఈ ఏరియాకి దగ్గరగా ఉన్నాయనే ఆలోచనతో తీసుకొచ్చిన రాజధాని అమరావతి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం గెలవబోతున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నా? మానవత్వం ఉండాలి ఎవరైనా సరే. ఇప్పుడున్న గవర్నమెంట్కి ఓటైతే అది వాళ్ళ పిల్లలకి పాపం కావాలని వాళ్ళ పిల్లల గొంతు మీద కత్తిపెట్టి కోసినట్టేనండి. ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. వీళ్ళు ఎట్టోగట్ట బతుకుతారు. ఇప్పుడు ఉండవాళ్ళు ఏదో రకంగా ఆ పిచ్చి మందు దాగి 4 రోజులు చత్తారనుకో, లేనాడేమో తిండి లేకో లేకపోతే ఇంకో రకంగా ఎట్టోగట్ట వీళ్ళ జీవితం వెళ్ళిపోయిద్ది. కానీ పిల్లల భవిష్యత్తు మాత్రం కావాలని నువ్వు చంపినట్టు అయింది వేరే ఈ గవర్నమెంట్కి కానీ ఓటేస్తే. అయితే ఈ గవర్నమెంట్కి ఓటేస్తే పేకనులు చంపినట్టు అవుద్ది అంటారు. మరి మొన్న ఈ రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు గెలిపించారంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత అభివృద్ధి చేశాడండి. ఇంత పగ అయితే పట్టలేదు ప్రజలు. ఇప్పుడు గవర్నమెంట్ రావచ్చు పోవచ్చు, చంద్రబాబు గారు రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు, లేకపోతే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో చేరింది కాబట్టి ఆమె రావచ్చు, ఎవరైనా రావచ్చు. అధికారం అనేది ఒకళ్ళకి శాశ్వతం అనేది కాదు. అంత ముందర రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, బాగానే చేశాడు. ఈయన కూడా ఫస్ట్సారి గెలవలేదు. ఎందుకని గెలవలేదు అనుకుంటున్నారు మీరు? ఈయన ఒక ఫ్యాషనిస్ట్ అని జనంలో ముద్ర పడిపోయింది. తర్వాత ఏం చేశాడు, దాన్ని మాయ చేసి మసిబొగ్గు చేసేసాడు. అంతా నాకు ఎటువంటి ఆశలు లేవు, కోరికలు లేవు, నేను అన్నీ వదిలేశాను, అస్త్ర సన్యాసం తీసుకున్నట్టు నాకు అసలు రూపాయితో సంబంధం లేదు, నాకు ఉండదు చాలు, నాకు ఉండదే ఎక్కువైద్ది అన్నాడు. ఇవాళ అసలుకి ఆగర్భ శ్రీమంతుడు మన దేశంలోకి, రాష్ట్రంలో కాదు దేశంలోకి ఆగర్భ శ్రీమంతుడు ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాజధాని అయితే లేదు కానీ శ్రీమంతుడిలో లెక్క అయితే మాత్రం చెప్పడానికి వీలైద్దండి. ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? మేము తెలుగుదేశం గెలవాలనుకుంటాం. మనం ఏమన్నా వైఎస్ఆర్ గెలిచిద్ది, ఇప్పుడు తెలుగుదేశం గెలిచిద్ది అనుకుంటున్నాం. ఏమన్నా ఎందువల్ల తెలుగుదేశం కావాలనుకుంటున్నాం? ఇక్కడ సర్వం నాశనం చేస్తే ఇంకా కూడా వైఎస్ఆర్ గెలిస్తే ఇక మేము వేస్ట్, మేము పోవటం ఇక్కడ గూళ్ళోళ్ళు పెట్టి. ప్రాంత రైతులకి, రాజధాని ప్రాంత రైతులకి ఏమి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదంటారా? ఏం చేశారు చెప్పండి మీకు తెలీదా? వచ్చిన కాడి నుంచి మొదటి చేశాడు. ఒక్క తట్ట మట్టి కానీ ఒక్క తట్ట సిమెంట్ కానీ వేయలేదు. ఇంకా పైపెచ్చాను చంద్రబాబు నాయుడు ఒక ఇటు రాయి పెట్టలేదు, ఇది చేశాడు. నేను ఇల్లు ఎడగట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, అమరావతి డెవలప్ చేస్తా అన్నాడు. అన్నింటికి 3 రాజధానులు అన్నాడు. ఇవాళ వైజాగ్ ఏమో రాజధాని చేస్తా అంటున్నాడు. అయితే మా కౌలు కూడా ఇవ్వాలి 2 సంవత్సరాల నుంచి. కౌలు కూడా ఇవ్వనప్పుడు మరి మీరు దీక్షలు ఇంకా చేస్తున్నారా? నిన్నదా చేసాము. నిన్న మా వాళ్ళు ఆపండి దీక్షలో కోడ్ ఉంది కాబట్టి అని అన్నారు, అందుకని ఆపుతున్నాం. ఎలక్షన్ కోడ్ వల్ల ఆపారు అంతే. అయితే ఇంటికాడ కొనసాగిస్తాం, ఇంటి దగ్గరే ఉంది కొనసాగుతాం. కరోనా టైంలో చేసినట్టు చేస్తాం. బాబాయ్ గారు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారు ఏరియా, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందంట? తెలుగుదేశమే గెలిచింది. ఏం చేతంటారు, ఎందుకు కావాలి తెలుగుదేశం? రాజధాని ఆడవాడు చేసిన పని ఏది లేదు. అది మీరు భూములు ఇచ్చారా రాజధానికి? రాజధానికి 10 సెంట్లు తీసుకొని 70 సెంట్లు వాడికి ఇచ్చాం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవబోతుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ? టీడీపీ గెలుస్తుంది. ఎందుకు టీడీపీ గెలవాలి? ఎందుకు వైసీపీ గెలవాలి? ఏం చేశాడని గెలుతాడా? ఏది రాజధాని నాశనం చేసేందుకు గెలుతాడా, లేకపోతే పోలవరం నాశనం చేసేందుకు గెలుతాడా? ఇక్కడ రైతులు 33,000 ఎకరం కావాలంది జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ వద్దంటుంది, రాజధాని వద్దంటుంది జగన్మోహన్ రెడ్డి. అందుకని గెలవడం జగన్.
అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పథకాల రూపంలో అట్లో బోల్డ్ ఇచ్చామని చెప్తున్నాడు. మీ రాజధాని ప్రాంత రైతులకి ఏమి ఇవ్వలేదంటారా? ఏమి ఇలా అసలు 1,50,000 అంటున్నాడు, అందరు ఇంటికి 1,50,000 జర్నీ అంటున్నాడు. అసలు ఎవరినో తీసుకురమ్మను, 1,50,000 ఇచ్చిన తీసుకురమ్మను. ఓరక గాలి మాటలు తప్పితే బటన్ నొక్కితే డబ్బులు పడతలా, ఉత్త బటన్ తప్పితే మంచి బటనే లేదు. ఇది డబ్బులు బటన్ నొక్కేదే లేదు. వచ్చే ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకు గెలవాలి తెలుగుదేశం? వైసీపీ 30,000 ఎకరాలు భూములు తక్కువ తీసుకున్నా అన్నాడు. 30,000 ఎకరాలు మరి భూములు తక్కువనే ఇచ్చారు రైతులు. ఇక్కడ రాజధాని ఉంటుంది, నేను రాజధానికి అనుకూలం అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో చెప్పాడు. మరి వాళ్ళ నేను రాజధాని వైజాగ్ తీసిపోతాడన్నాడు. ఆయన అన్ని మన 99% పనులు చేశాడు. ఏం చేసాడు? పోలవరం కట్టగలిగాడా? రాజధాని కట్టగలిగాడా? మరి వైజాగ్ రైల్వే జోన్ సాధించగలిగాడా? మరి నాకు ఎంపీలు 25 మంది వస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు, ఏం తీసుకురాగలిగాడు? ఏం చేసాడని చెప్పి ఏం చేయాలా? అయితే పథకాలు అవి చాలా ఇస్తున్నాను, ప్రజలంతా నా వైపు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నాను. ఏ గవర్నమెంట్ అన్నా సంక్షేమ పథకాలు ఆగలేదు కదా. అది ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినాయి కాదు. ఎన్టీఆర్ హయాంలోనే ఆ రోజున మామూలుగా పేదలకు 2 రూపాయలు కిలో బియ్యం పథకం పెట్టి ఇది వచ్చిన గవర్నమెంట్ ఏదైనా అయిపోయిందా? ఇప్పుడు పెట్టి 35-40 సంవత్సరాలు అవుతుంది. ఏ గవర్నమెంట్ అయినా సంక్షేమ పథకాలు అయిపోయిందా? ఏ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఆపదు. వీళ్ళు ఏదో డబ్బు కొట్టుకోవడం తప్పితే అంత విజయం లేదు. వెలగపూడిలో అమరావతి సమరశంకారం అని సుమారు 1560 రోజుల వరకు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అంతా మేము మానా చేస్తున్నాం, ఈ రైతులు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. అసలు మీకు వచ్చిన ఆపద ఏంటి, ఇబ్బంది ఏంటి? అసలు వాడికి ఏం తెలుసు అని వాడు మాట్లాడతాడు? వాడికి ఏం తెలుసు? ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఏం తెలుసు? వాడు ఒక మూర్ఖుడు కాదే. 1500 నుంచి రైతులు ఇక్కడ దీక్షలు చేస్తుంటే ఒకసారి ఎవరన్నా పంపించాడు వాడికి ఏమైనా తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాడా? చట్టసభలో ఏం మాట్లాడుతున్నాడు? అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు? అసెంబ్లీ తాకట్టు పెట్టాడు. తెలిసినాడు ఏమన్నా అసెంబ్లీ తాకట్టు పెడతాడా? మనం కాపురం చేసి ఇల్లుని మనం తాకట్టు పెట్టుకుంటావా? అసెంబ్లీ అంటే ఏంది? ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. అది అసలు ఇక్కడ ఏమీ లేదు. ఇది మొత్తం గ్రాఫిక్స్ అని గత ప్రభుత్వాన్ని ఏజ్ఞానంగా ఎగతాళిగా మాట్లాడిన ఎదవలో మరి ఇక్కడే వచ్చి పరిపాలించారు ఈ 5 సంవత్సరాల నుంచి. మరి దాన్ని తాకట్టు ఎందుకు పెట్టాడు? కడుపు కనం తినేవాళ్ళేనా? పరిపాలన దక్షతలేనా వాళ్ళు? అసలు వాళ్ళకి పరిపాలన అంటే తెలుసా? రాజ్యాంగం అంటే తెలుసా? చట్టాలంటే తెలుసా? కోర్టును ధిక్కరిస్తున్నావు, మరి జడ్జీలని కించపరుస్తున్నావు, లాయర్లను కించపరుస్తున్నావు. ఏంది నువ్వు చేసింది? ఈ రాష్ట్రానికి ఏం చేసి చెప్పు, ఒక్కటి చెప్పమను. వాళ్ళ ఎవడైనా సరే, ఆర్థిక మంత్రి కావచ్చు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఏ మంత్రి అయినా ఏం చేశాడు చెప్పను. ఆర్టీసీని ఏం చేశాడు? ఇలా ఆర్టీసీ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. చేయలేదా? నీటిపారుదల శాఖ మంత్రి అమ్మడి రాంబాబు గారికి ఇచ్చాడు, అంతమంది అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చాడు. ఏం చేశారు వాళ్ళిద్దరూ? 1% కట్టారా పోలవరం? చేతయింది వాళ్ళకి? 20 అన్నారు, 21 అన్నారు, 22 అన్నారు, 23 వాళ్ళ పాడి అన్నారు, వాళ్ళ పచ్చిబద్దలు అన్నారు. 1% అన్న కట్టారా? ఇచ్చాడు. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా వద్దన్నారు. రైల్వే జోన్ ఉంది వైజాగ్, 53 ఎకరాలు అడిగారు. ఎందుకు ఇవ్వాలి నువ్వు ఇక్కడ పరిపాలన చేయడానికి నువ్వు ఎక్కావా? ఈ ప్రజలు నీ కోట్లు వేశారా? నీ అంత దొంగ పరిపాలన, నీ అంత దొంగ యాదవలో ప్రపంచం అసలు 196 దేశాల్లోనే లేరు ఎవడైనా సరే. 3 రాజ్యాల కాన్సెప్ట్ ఎక్కడన్నా ఉందా? ఒక ఆంధ్రాలోనే తప్ప ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ ఉంది 3 రాజ్యాల కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? 29 రాష్ట్రాలు ఏడన్నా ఉందా? పనికి మాలి ఎదవల్లారా, అధికారం ఉందని పోలీసులు అడ్డం పెట్టుకొని మీ ఇష్టానుసారం మాట్లాడి సరిపోయింది అనుకున్నారా? మేము 1560 రోజులు చేస్తలే ఇవాళ మూసేయమంటారు యాదవలో. డీజీపీ ఏం చేస్తారా? డీజీపీ ఎందుకు పోయాలి మమ్మల్ని? ఇవ్వాలా మేము మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మా హక్కుల కోసం మేము మా ఊళ్ళో మా సొంత స్థలాల్లో కూర్చుంటున్నాం. మీరెవర్రా మమ్మల్ని ఎగవమంటానికి? మా హక్కులు మరి కాపాడండి. మీరు కాపాడటానికి ఉంది. ప్రజల క్షేమంగా ఉన్నారా? ప్రజల బాగుగా ఉన్నారా? ఎట్లున్నారు మీరు? నువ్వు ఒక డీజీపీవి, పనికి మాలిన పనులన్నీ చేస్తా, చట్టాలు లేకుండా ఏమీ లేకుండా మీ ఇష్టానుసారం చేస్తా, జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా ఆడుకుంటా. మీరు ఐపీఎస్లా, ఈ కలెక్టర్లు ఒక ఐఏఎస్లా. అసలు ఏమన్నా తెలుసా మీకు? 1560 రోజుల నుంచి చేస్తున్నారు కదా రైతులు. వీళ్ళకి ఏమన్నా ఒక దశ దిశ ఒక ఇదేమన్నా చెప్పిందా రాష్ట్ర గవర్నమెంట్? వాళ్ళు అడగండి మరి. మీరు ఇక్కడ పిచ్చి రైతులు ఉన్నారు, ల్యాప్టాప్కి వస్తారు మీరు. నేను ఉండాల్సింది మీరు వచ్చినప్పుడు ఉరేసేవాడిని ఆ పని మీకు పోలీస్ శాఖకి. మీరు ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్లు పెట్టి 30 ఒక్కొక్కటి మీద 30 కేసులు, 40 కేసులు, 100 కేసులు మీ పాళ్ళే బిగించుకోవడానికి పెట్టారా రాజధాని రైతుల మీద? రైతులంటే అంత తేలకుండానే మీరు పెట్టింది. పనికి మాలిన ఎదవల్లారా. మీ డీజీపీ ఒక ఎదవా,
ఏమన్నా అంటేనే మళ్ళీ కోపాలు మీకు. చేయాల్సిన పనులు చేయరు, చేయకుండా పనులు చేస్తుంటారు. ఇక్కడ కూర్చొని స్థలాల్లో వాళ్ళు కూర్చున్నారు, మీకేంటి అంతా? మీకేంటి 1580 రోజులు నుంచి కూర్చుంటారు, మీకెందుకు? ఆ రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళ కష్టమైందో వాళ్ళకి తెలుసు. అది మాట్లాడుకుంటారు వాళ్ళు. మీ మీదకి ఏమైనా వచ్చారా? మీ పోలీస్ స్టేషన్ మీదకి ఏమైనా వచ్చారా? మీ రాజకీయ నాయకుల దగ్గరికి ఏమైనా వచ్చారా? మీ చిన్నకారులు ఏమైనా బగలగొట్టారా? మీ ఫ్లెక్సీలు ఏమైనా దించారా? పనికి మాట్లాడారా? మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు చూస్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఆ పని చూస్తున్నారు. మీరు కుళ్ళు కుతంత్రంతో చేసేది మీ హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం కుళ్ళుతోనే చేస్తున్నారు. మీరు ప్రజల్లో పక్కన పెట్టారు, పాలకుల్లో పక్కన పెట్టి చేస్తున్నారు. మీ పరిపాలన చేపిస్తున్నారు మీరు. మీ డీజీపీ కానీ, మీరు కానీ, ఎస్పీలు కానీ, ఎవరైనా సరే. మీకు అది రాజ్యాంగం తెలుసు అంటారు బాబు, సెక్షన్లు తెలుసా మీకు? 337 అంటేనే మీకు తెలియదు, ఏ పోలీసు వాడికి తెలియదు. పెడుతుంటారు, రాస్తుంటారు ఇక పుస్తకాలు చూసి. అయితే వచ్చే ఎన్నికల్లో మీ అమరావతి రైతులంతా కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? తెలుగుదేశమేనయ్యా. ఏ పార్టీ ఏంది? ఏ పార్టీ లేదు ఇక్కడ, తెలుగుదేశమే. చంద్రబాబు నాయుడికి ఇట్లాంటి పరిమాణ వాళ్ళకి ఓట్లు వేసి రాష్ట్రం దిశ లేకుండా చేసి అసలు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉందా? పడవ తెడ్డు లేకుండా పడవ పోయిద్దంటాయా? మరి ఈడు అట్లాంటి పడవాడు ఈడు, ఈ జగన్మోహన్ రెడ్డి. అదే పడవని మొన్న ఎన్నికల్లో ఎందుకు మీరు గెలిపించారు? ఎవరు గెలిపించారు? మొన్న ఇక్కడ ఎవరు గెలిపిలా. ప్రజలు మాత్రం వాడి కోట్లు వేయలా. వాడు ఏం చేయాలో చేసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ గారు అనేవాడిని తీసుకొచ్చుకున్నాడు, ఏం చేయాలో చేశాడు. పైన ఏమైనా మోడీ గారు ఉన్నాడు, వాడు ఒక దొంగేదవా ఆ మోడీ గారు అనేవాడు. ఇవాళ మోడీ గారు చూడరాదు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళది అకౌంట్లు మొత్తం రద్దు చేశాడు వాడు. మరి వాడి చేయొచ్చుగా, వాడి కూడా తీయకుండా చేయొచ్చుగా, వాడి అధికారం ఉందేనా? కవితను తీసుకుపోయి లోపల వేసాడు. ఇంత మొగలు ఎందుకు వెళ్ళా కవిత లోపల? ఇలా కేజ్రీవాల్ గారిని ఎందుకు మూసాడు? వాడు సీఎం. మరి ఈ సీఎంని ఎందుకు మీలా? మా సీఎంని ఎందుకు మీలా? 38 కేసులు ఉన్నాయి ఈయన మీద, ఈడీ కేసులు 14 ఉన్నాయి. మరి మా సీఎంని ఎందుకు మీలా? మరి ఆ సీఎంని ఎందుకు మూసాడు? ఢిల్లీ సీఎంని పనికి మాలినాడు. వాడొక మోడీగాడు, వాడు కేడీగాడు, మోడీగాడు కాదు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన అన్ని కలిపి ఉన్నాయి కదా, మరి మోడీని ఎందుకు? ఎవడన్నాడయా చంద్రబాబు నాయుడికి? ఆయన ఒక సాత్వికుడు, ఒక మానవతావాది. ఏలాగా రౌడీ కాదు ఆయన, లేదా గోండాయిజం కాదు. అర్థమైందా? అది ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎవడేంటా అని. వీళ్ళిద్దరు, వాడేమో మోడీగాడేమో కేడీగాడు, వీడేం పెద్ద రౌడీగాడు. ఎవడేమన్నా అంటేనే ఇప్పుడు కనపడాల మీకు ఈ 5 సంవత్సరాల నుంచి. ఎవడన్నా ఎదురు ప్రశ్న ఇస్తే తీసుకుపోయి లోపలేయడం, కేసులు పెడతాం, లేకపోతే చేతులు ఎరగొట్టడం. నాశయ్యే ఎరగొట్టారు పోలీసు వాళ్ళు. మరి నా మీద 33 కేసులు పెట్టారు. నేనేం చేస్తానని నేను బెరగ మ్యాచ్ తెచ్చుకునేవాడిని నేను. మరి బెరగ మ్యాచ్ తెచ్చుకునేవాడు యాదవ్ మీదే 33 కేసులు పెడితే వీళ్ళు. మరి కార్తీకు చదువుకున్నాడు మీద ఎన్ని కేసులు పెట్టుంటారు యాదవులంతా? ఈ పరిగమాల యాదవ్లో ఆడో కేడీగాడు. వాడు ఏం చేసి 2 దాకా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇవాళ చంద్రబాబు ఏంటి, ఇక్కడ ఎలక్షన్ సాగనీరు. ఆ కేడీగాడు, ఈ రౌడీగాడు ఇద్దరు కలిసి ఇక్కడ ఏదో ప్రజల్ని నష్టపరుస్తారని చెప్పి. కేడేవాడు మోడీగాడు. కేడీ ఎవడంటదా? మామూలు కేడీ ఎవడు? ఇలా ఎందుకు మూసాడంట? కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేయించాడు, లోపల ఎందుకు చేయించాడు? ఇన్నాళ్ళు చేంజ్ చేశాడు. ఇది 2 సంవత్సరాలు జరుగుతుంది, ఇది 21 నుంచి జరుగుతుంది లిక్కర్ స్కాము. ఆయాలకు ఏం చేశాడు వీడు? ఎవడు సంకనాకాడు? మరి ఆయాల కవితను అరెస్ట్ చేయొచ్చుగా. ఎందుకు చేయాలి కవితను అరెస్ట్? ఇవ్వాలి మొన్న ఎందుకు చేశాడు? మరి కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు చేశాడు అరెస్టు? వాడు సీఎం. మరి ఇక్కడ సీఎం మా రాష్ట్రంలో సీఎం కూడా ఉన్నాడుగా. మరి ల్యాండు, మైనింగు, మరి మొత్తం కాజేస్తున్నారు ఇక్కడ. మరి ఇప్పటికే చంద్రబాబు కూడా మోడీతోనే ఉంటున్నాడు. మరి ఆ మోడీని చంద్రబాబు ఏం చేస్తావా బాబు? ఒక దొంగడు వస్తున్నాడు, ఒక రౌడీ వస్తున్నాడయా. వాడు మనిషిని చూసి కాదు దడిచేది. వాడు బొడ్డోడ కత్తులు చూస్తే ఏం చేస్తాం? దడుచుకోమా? మన దగ్గర ఆయుధం లేదు, మన దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. అందుకని మోడీ గారిని కలుపుకున్నా, కేడీ గారిని కలుపుకున్నా చంద్రబాబు పాపం సాధు జంతువు కాబట్టి చంద్రబాబు ఈ ప్రజలు ఎక్కడ నాశనం అయిపోతారో. ఎంతమంది ఇప్పటికే ప్రాణాలు తెస్తున్నారు. ఇంట్లో ఉన్నానంటే చంపేస్తున్నారు. రోజు ఒకరిని చంపుతున్నారు. ఇంకెంతమందిని చంపుతారో, రాష్ట్రం ప్రజలు నష్టపోతారు నా మూలాన అని చెప్పి ఆ కేడీ గారితో జతకట్టాడు. అంతేగాని బీజేపీకి ఏముందని? వాడు ఏం చేశాడు? పోలవరం జాతీయ ప్రాజెక్టేగా. మరి వాడు కట్టొచ్చుగా. 10 ఏళ్ళ నుంచి కట్టాడు వాడు. ఎందుకు అట్లా? దేనికి అట్లా? రాజధాని ఏమైంది? రాజధానిలో ఎన్ని సంస్థలు ఉన్నాయి? కేంద్ర గవర్నమెంట్ సంస్థలు. ఒక సంస్థకన్నా శంకుస్థాపన చేస్తాడా? ఒక సంస్థకన్నా కడతాడా? వాడు కేడీ కాక మోడీ కాక ఏందాడు ప్రధానమంత్రి? వాడు నా దృష్టిలో ప్రధాని కాదు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే నానా ముప్పు తిప్పలు పెడతాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఇంట్లోంచి బయటికి పంపించలేదా? మరి వాడు ఖాళీ చేయొచ్చు ఇల్లు. కుటుంబ పరిపాలన అంటాడు. ముండేడ్చేది కుటుంబ పరిపాలన కాదా? 2 సార్లు పీఎం చేశాడు, 3వ సారి మళ్ళీ ఎక్కాలని ఎందుకు కోరుకుంటున్నాడు? అది కుటుంబ పరిపాలన కాదా?
ఎవడయ్యా స్వార్థం లేకుండా పనిచేసేవాడు ఎవడా ఈ భారతదేశంలో? ఎవడు కూడా నీ దొరికితే కాజేద్దాం, నా దొరికితే కాజేద్దాం అని ఆలోచించేవాడు తప్ప ప్రధానమంత్రి దగ్గర నుంచి వార్డు నెంబర్ వరకు ఎవడయ్యా ప్రజల కోసం సేవ చేసేవాడు ఎవడు? ఆయన చేశారు, ఇవాళ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు చేస్తాడు ఇవాళ కూడా అవసరమైతే. మరి ఆయన ఎక్కనేరు. ఇప్పుడు 2-3 రోజుల్లో చూడు ఏ కేసు పెడతాడు రాహుల్ గాంధీ మీద. వాడు ఆ చేతిలో అధికారం ఉంది, పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంది. వాడు ఒక అమిత్ షా గారు ఒకడు ఉన్నాడు, పనికి మళ్ళీ అడుగు తీసి అడుగు వెళ్ళాడు. వాడు ఒక పరిపాలన దక్షుడు. రాజశేఖర రెడ్డి తనయురాలు షర్మిల అయితే కాంగ్రెస్లో చేరింది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏముంటుంది? మా కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున రాష్ట్రాన్ని చీల్చిందనే అపవాదం ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇవాళకి అదే చెబుతున్నారుగా ఈ బీజేపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ కాంగ్రెసే నిట్ట నిలువున చీల్చింది రాష్ట్రాన్ని. మరి అదే అద్వానీ గారు చెప్పాడు, వెంకయ్య నాయుడు గారు చెప్పారు తెలంగాణలో పెద్ద రాష్ట్రాలు వద్దు చిన్న రాష్ట్రాలు ముద్దని. మరి 2011లోనే చెప్పాడు కదా వెంకయ్య నాయుడు గారు, చెప్పలేదా? ఆలే నరేంద్ర గారు చెప్పలేదా? వాడు తెచ్చాడులే, వాడు చెప్పలేదా పెద్ద రాష్ట్రాలు వద్దు చిన్న రాష్ట్రాలు ముద్దని? వీళ్ళంతా పనికి మాలి ఎదవలయా, పనికి వచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ, షర్మిల ఎందుకు వెళ్ళింది? షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒకటా కాదా? సరే ఇదిగో నేను అదే చెప్తున్నా, నేను చెప్పబోయేది అదే. ప్రతి రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పెరగటం, కాంగ్రెస్ పార్టీని అంటగాగటం, కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకోవటం. పనికి మాలిన ఎదవ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం అన్యాయం జరిగిందని వాడు బీజేపీలోకి వెళ్ళాడు. ఆ ఎదవ లేదు, పురంధేశ్వర్ గారికి ఏం అన్యాయం జరిగిందని వెళ్ళింది. కేసీఆర్ గారు ఏం చెప్పాడు? కుటుంబం మొత్తం వచ్చి సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకొని మా రాష్ట్రం మాకు ఇయ్యమ్మా, మా పార్టీని నీ దాంట్లో వేయలేదు, కాంగ్రెస్లో వేయలేని చేస్తామని అనలేదా ఎదవా? అన్నాడా అనలేదా? మరి ఏది ఇవాళ ఎడుతాలేదు ఇంకా ముండా చలిముండలాగా మామూలు తిట్టినప్పుడు ఏడవలేదే? తెలుగు వాళ్ళే ఆంధ్ర వాళ్ళని తిట్టాడు కాడు, పాషోళ్ళు అది 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 ఇట్టా ఇట్టా అని తిట్టలేదా? మీ అందరూ తెలియదు అదే. అయితే చంద్రబాబు కూడా గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు కదా. అవునయ్యా, నేను చెప్పింది అదే. ప్రతివాడు కాంగ్రెస్ని అంటగాగే కాంగ్రెస్ మీద రివర్స్ అవుతాడు. నువ్వు నాకు అన్నం పెట్టావయ్యా, నీ చేతినే నరుకుతా నేను. అట్లా తయారైంది సమాజం. సమాజం ప్రధానమంత్రి అంతే, రాష్ట్రపతి అంతే, ఎవడైనా అంతే. ఎవడో మేము కారుణ్య మరణాలకు పెట్టాం రాష్ట్రపతికి, ఈనాటికి లేదు. మరి దానికి సమాధానం లేదు. ఇంకా వాళ్ళు ఏం పరిపాలకులు, వాళ్ళు ఏం పరిపాలిస్తారు ప్రజల్ని? మనం కొట్టుకోవటమేడా నువ్వా నేనా అని. పరిపాలించేవాడికి ఓట్లు వేయరు, మంచివాడికి ఓట్లు వేయరు. ఇవాళ అసలు నిబద్ధత ఏదో కనపడుతుందిగా, అన్ని ఛానల్ వాళ్ళకి అవపడుతుంది. ఎవడ నిబద్ధత కలిగినవాడా, ఎవడ అన్యాయంగా చేసేవాడా, ఎవడ దుర్మార్గం చేసేవాడా, ఎవడ హత్యలు చేసేవాడా, ఎవడ మానభంగాలు చేసేవాడా, ఏ పార్టీలు ఎంతమంది ఉన్నారని అందరూ తెలుస్తుందిగా. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీ? తెలుగుదేశమే కలుస్తుందండి. తెలుగుదేశమే కావాలి మాకు. మేము పొలాలు ఇచ్చాం, మోసపోయాం. రాజధానికి పొలాలు ఇచ్చారు. మాకు ఇంతవరకు కవులు లేవు, చేసుకోవడానికి పని లేదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇళ్ళ కాడ కూకొని తిని మేము ఏం తిని బతకాలా? మరి రాణిసి వస్తాయి మాకు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశాను అందరికీ అని చెప్తున్నాను. ఏం చేశాడండి? ఏం చేసేవాళ్ళకి చేశాడేమో, మాకేం చేయలే. రాజధాని ప్రాంతంలో మా 29 గ్రామాల్లో మాకెవరికి ఏం చేయలే. మాకు అన్యాయమే చేశాడు. మీకు ఏ పార్టీ వస్తే మీకు న్యాయం జరుగుతుంది? మాకు ఏ పార్టీ అనేది అది కాదు, మాకు ఎవరైనా ఒకటే. మాకు ఎవరైనా ఒకటే, మాకు మేలు చేయట్లా. అది వచ్చే ఎన్నికలు అసలు ఏ పార్టీ కలవదు? మాకు తెలుగుదేశమే కావాలి ముఖ్యంగా. తెలుగుదేశమే కావాలి.